పాఠశాలల ప్రారంభ సమయం దగ్గర పడుతుండటంతో ఆర్టీ అధికారులు స్కూల్ బస్సులపై దృష్టి సారించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని ఇప్పటికే పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు కనీసం సగం పాఠశాల బస్సులు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లను తీసుకోలేదని గుర్తించారు. నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్ చేస్తామంటున్న ఆర్టీ అధికారులతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. పాఠశాలలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫీజులు వాటి మీద దృష్టి పెట్టారు. మరోవైపు రవాణా శాఖ అధికారులు స్కూల్ ఫిట్నెస్ పైన పూర్తిస్థాయి దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే చాలా బస్సులు కూడా ఫిట్నెస్ కోసం రావడం జరిగింది. అసలు హైదరాబాద్ పరిధిలో ఎన్ని బస్సెస్ ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఎన్ని ఫిట్నెస్కి రావడం జరిగింది, వీటన్నిటికీ మించి ఒక బస్సు ఫిట్నెస్కి రావాలి అంటే ఏ అంశాలను ఆర్టీ అధికారులు పరిశీలిస్తారు? ఈ అంశాలన్నిటిపైన కూడా ఆర్టీ అధికారులతో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పురుషోత్తం రెడ్డి గారు, తర్వాత సురేష్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్దాం. సార్, ముందుగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సెస్ ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఎన్ని రావడం జరిగింది? హైదరాబాద్ డిస్టిక్లో 2408 స్కూల్ బస్సులు ఉన్నాయి. అందులో 586 బండ్లకు ఫిట్నెస్ ఇప్పటివరకు జారీ చేయడం జరిగింది. బండ్లు చెక్ చేసి మిగిలిన 1822 బండ్లను కూడా త్వరితగతిన మేము పూర్తి చేయాలనే నిర్ణయంతో ఉన్నాము. స్కూల్ యాజమాన్యాలను కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని వెంటనే వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలని చెప్పాము. వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కొన్ని బస్సులను కూడా అలా ఫిట్నెస్ చేయించుకోకుండా తిరుగుతున్న బస్సులను కూడా ఒక 13 బస్సులను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి సివియర్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెస్ ముఖంగా కూడా మేము వాళ్ళందరికీ తెలియజేయడం ఏంటంటే, వితౌట్ ఫిట్నెస్ బండ్లు బయటకు తిరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని, అలాగే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఫిట్నెస్కి వెహికల్ని తీసుకొచ్చి మా దగ్గర ఫిట్నెస్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. మరోవైపు ఇప్పుడు అంటే 15 ఏళ్ళు దాటిన వాహనాలు కొన్ని ఉంటాయి. అవి రోడ్డు మీదకి వచ్చిన సమయంలో వాటిని ఏ అంశాలను పరిశీలించడం జరుగుతుంది? 15 సంవత్సరాలు దాటిన వాటి ప్రొహిబిట్ చేశారండి. మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, 15 సంవత్సరాలు దాటిన వాహనాలన్నింటినీ ప్రొహిబిట్ చేశారు. అక్కడ నడవడానికి, రోడ్డు మీద నడవడానికి వీల్లేదు. అలాంటివి ఏమైనా దొరికితే బండి సీజ్ చేయడము, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. వాటికి ఎట్టి పరిస్థితుల్లో మనం అనుమతించేది లేదు. ఇంకోటి, ఆటోలు ఉంటాయి చాలా మంది కూడా. అంటే ఇప్పుడు మనం బస్సెస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ చాలా మంది కూడా ఆటోల్లో 8 మంది 10 మంది కుక్కి లోపలికి పంపిస్తుంటారు. అలాంటి వాటిపైన ఏ విధంగా మీరు దృష్టి సారించబోతున్నారు? దాని మీద స్పెషల్ డ్రైవ్ మేము స్కూల్ స్టార్ట్ కాగానే స్పెషల్ డ్రైవ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాము. 6 మందికి మించి స్కూల్ పిల్లల్ని ఆటోలో తీసుకెళ్ళడానికి వీల్లేదు. అలా ఒకవేళ తీసుకెళ్తే బండిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వ్యక్తి పైన, డ్రైవర్ పైన, అలాగే ఆటో రిక్షా పర్మిట్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి ఏ విధంగా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనేది సురేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఓవరాల్గా చూసుకుంటే ఒక బస్సు, స్కూల్ బస్సు రోడ్డు మీదకి రావాలంటే, మీ ఫిట్నెస్ రావాలంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు మేమండి జనరల్గా ప్రతి సంవత్సరము మే 15th తర్వాత మా దగ్గరికి ఈ స్కూల్ బస్సులు వస్తూ ఉంటాయి. మే 15th అనేది స్కూల్ బస్సులకు అన్నిటికీ డెడ్ లైను. మేము ఎప్పుడు ఈ బండ్లు తనిఖీ చేసినా మే 15th వరకే. మేము 1 year జనరల్గా వేరే బండ్లకు 1 year ఇస్తాము. ఈ బండ్లకు మాత్రం కట్ ఆఫ్ మే 15th. మేము ఎప్పుడు డిసెంబర్లో చేసినా మే 15th, జనవరిలో చేసినా మే 15th అయిపోతూ ఉంటాయి ఆ బండ్లు. మే 15th తర్వాత వాళ్ళు తగిన కరెక్షన్స్ చేసుకొని మా దగ్గరికి రావాలి. ప్రతి ఒక్క బండి మా రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు మేము తరోగా చెక్ చేస్తాము. ముందర విండ్ షీల్డ్ గ్లాసెస్ దగ్గర నుంచి ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు, తర్వాత సైడ్కు గ్రిల్స్, అంటే పిల్లలు తల బయట పెట్టకుండా, చేతులు బయట పెట్టకుండా, కొందరు పిల్లలు బస్ ఆగినప్పుడు దుంకడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఆ గ్రిల్స్ అనేది కంపల్సరీ. వాళ్ళు జనరల్గా ఇప్పుడు కొత్త వెహికల్స్కి మ్యానుఫ్యాక్చరరే ప్రొవైడ్ చేసి ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ లేని బండ్లకైతే మేము బిగించుకున్న తర్వాత మాత్రమే మేము ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. మేము ఫిట్నెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి తనిఖీ చేస్తామండి. సైడ్కు మిర్రర్స్ ఉన్నాయా లేవా, బస్సు మధ్యలో లోపల భాగంలో మిర్రర్ ఉందా లేదా, పిల్లలు కూర్చున్నట్టు కాన్కేవ్ మిర్రర్ ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, దాంట్లో పరికరాలు ఉన్నాయా లేవా, తర్వాత ఫైర్ సిలిండర్ ఉందా లేదా, సెకండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, రెగ్యులర్గా యూజ్ చేసుకునే డోర్ కాకుండా ప్రమాదం జరిగినప్పుడు తీసుకొని ఎస్కేప్ కావడానికి డోర్ ఉంటుంది ఒకటి. వెనుక మొత్తం రియర్ బ్యాక్ గ్లాసే కానివ్వండి లేపొచ్చేటట్టు. అదర్వైజ్ ఇట్ సైడ్ అంటే డ్రైవర్ సైడు ఎక్కడో ఒక దగ్గర అటు నుంచి ముందర నుంచి వెనక వైపు వరకు ఎక్కడో ఒక దగ్గర మధ్యాహ్న డోర్ ఉంటుంది. అది కూడా ఆపరేషన్లో ఉందా లేదా చూస్తాము. ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్స్ అన్నిటికీ ఎమర్జెన్సీ డోర్ కంపెనీ వాళ్ళే ఫిట్ చేస్తున్నారు కాబట్టి అన్ని బండ్లకు ఉంటున్నాయి. ఒక పాత బండ్లకు
బస్సులకు వేటికన్నా లేని వాటికైతే మేము పెట్టిస్తుంటామండి. ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాతనే మేము ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఇంకా వచ్చినవి ఏవైతే సేఫ్టీ సర్టిఫికేట్ కోసం వచ్చిన బస్సెస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు ఖచ్చితంగా అన్ని పాఠశాలలు కూడా వీటిని తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీఏ అధికారులు అయితే చెప్తున్నప్పటికీ కూడా పాఠశాల యాజమాన్యాల్లో మాత్రం ఎక్కడ ముందస్తుగా వాళ్ళ కదలికలు అయితే కనిపించట్లేదు. మరోవైపు పిల్లల జీవితాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆర్టీఏ అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టేది లేదు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మాత్రం ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చే ప్రతి ఒక్క బస్సుని ఆపి తనిఖీ చేస్తామంటూ కూడా ఆర్టీఏ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.